గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రస్తుతం గుట్టల బజార్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఆలయ పండితులు కూడా ఉన్నారు. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏంటి, పురాణాలు అసలు ఏం చెప్తున్నాయి, ఈ అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతాయి? ఈసారి తిథి పెరుగుతుందని చెప్తున్నారు. ఈసారి శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన అంశంలో మీరు ఏం చెప్తారు? నమస్కారం అండి. జై వాసవి, జై జై వాసవి. వాస్తవానికి రేపు 22వ తారీఖు సోమవారం నుంచి కూడా మళ్ళీ వచ్చే నెల 2వ తారీఖు వరకు గురువారం వరకు కూడా ఈ సంవత్సరం నవరాత్రులు 11 రోజులు వచ్చాయి. ఈ సంవత్సరం తిథులన్నీ కూడా సగం రావటం వలన ఈ సంవత్సరం 11 రోజులు వచ్చాయి. అలాగే రేపు సాయంత్రం మనం మన దేవి ఆలయంలో సద్దుల బతుకమ్మతో కార్యక్రమాలు స్టార్ట్ అయ్యి ఎల్లుండి సోమవారం 22వ తారీఖు నుంచి ఉదయం పూట గోపూజ, ఆలయ సేవ, మండపార్చన, అమ్మవారి మాలలు వేయటం, బలిహరణ, ఆలయ సేవ ఇవన్నీ ఉంటాయండి. ప్రతిరోజు నిత్య కైంకర్యాలు ఉంటాయి. అలాగనే ప్రతిరోజు కూడా ఇక్కడ మా అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దర్శనం ఇస్తూ ఉంటుంది. ఒకరోజు త్రిపుర సుందరి, ఒకరోజు వజ్ర కవచం, ఒకరోజు శాకాంబరదేవి, ఇలా 11 రోజులుగా 11 అవతారాలు ఉంటాయి కూడా. నిత్యం కూడా ప్రజలు, భక్తులు ఎప్పుడు కూడా మాకు అందుబాటులో ఎప్పుడూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ దేవాలయానికి మాకు ఇంత కష్టపడి పనిచేస్తున్న మా చైర్మన్ గారు మేళ్ళచేరి వెంకటేశ్వరరావు గారు, శశికళ గారు, వాళ్ళ దంపతులు ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా ఆలయం ఇలా ఉండాలి, ఆలయాన్ని అలా చూసుకోవాలి, ఆలయ అభివృద్ధి కొరకే వాళ్ళు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా దీంట్లోనే ఉంటారు. సెప్టెంబర్ 29 అమ్మవారి జన్మ నక్షత్రం, మూల నక్షత్రం. సో అమ్మవారు ఆ రోజున ఏ రూపంలో దర్శనం ఇస్తారు? మాకు ఇక్కడ మూల నక్షత్రం వచ్చిందంటే సరస్వతీదేవి అలంకారం ఉంటుందండి. సరస్వతీదేవి అలంకార రూపంలోనే మేము దర్శనమిస్తాం వారికి, భక్తులకి. సాధారణంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అంటారు, కానీ ఈసారి 11 రోజుల పాటు అమ్మవారిని అలంకరించాల్సి ఉంటుంది. సో 11వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు అలంకారానికి సంబంధించి? ఎందుకంటే భక్తులు చూడగానే మంత్రముగ్ధులయ్యేది అమ్మవారి రూపాన్ని చూసే. సో అమ్మవారి అలంకరణకు సంబంధించి శరన్నవరాత్రి ఉత్సవాల పాటు అమ్మవారి అలంకరణకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఆలయ పండితులు? ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క అలంకారం ఉందండి. ఆలయం రేపు నవరాత్రులు స్టార్ట్ అయిన సోమవారం నుంచి కూడా ఒకరోజు శాకంబరీదేవి, ఒకరోజు బాలా త్రిపురదేవి, ఒకరోజు కాళీదేవి, ఒకరోజు మహంకాళి, ఒకరోజు అన్నపూర్ణాదేవి, ఒకరోజు గాయత్రీదేవి, లాస్ట్ రోజు రాజరాజేశ్వరదేవి అలంకారాలతోటి ముగింపిస్తుంటాం. ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. సో ఈ 10 రోజుల పాటు, 11 రోజుల పాటు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వాహక విభాగం చేసిందంటే ఏం చెప్తారు? మా ఆలయ టీం మొత్తం కూడా ప్రతి నెల ముందుగానే ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా పనిచేయడానికి ముందుగా అందరికీ సిద్ధంగా ఉన్నారు. పురాణాలకు సంబంధించి కావచ్చు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి పురాణాలు ఏం చెప్తున్నాయి? పురాణాలు ఎటువంటి అంశాలను పేర్కొన్నారు? పురాణాలు అయితే వాస్తవానికి ఈ అమ్మవారు వాస్తవం గల తల్లి. అమ్మవారిని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుందని ఒక నమ్మకం ఉంది వాసవిదేవి మీద. గత 45 సంవత్సరాల నుంచి కూడా అదే నమ్మకం ఉంది. అదే భక్తులతో ఇక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండడంతో ప్రస్తుతం ఆలయ కార్యనిర్వాహక విభాగంతో పాటు ఆలయ పండితులు, అర్చకులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ముఖమండపంతో పాటు ఆలయ గోపురాలను కూడా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ దీపాలంకరణలతో ప్రస్తుతం ఖమ్మం నగరంలోని గుట్టల బజార్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం పూర్తిగా అంగరంగ సుందరంగా వైభవంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 11 రోజుల పాటు ఈసారి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబోతున్నట్టు చెప్తున్నారు. అమ్మవారు జన్మ నక్షత్రం, మూల నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిస్తుందని, అటు భక్తుల కొంగు బంగారంగా మారినటువంటి అమ్మవారిని స్తుతించిన, ఆరాధించిన, పూజించిన, దర్శించిన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తున్నారు ఆలయ పండితులు. ఇది ఇప్పుడు హృదయ ఆర్టీవీ ఖమ్మం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.